నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగానే మారుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారనేది మనం ప్రత్యక్షంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసినటువంటి పరిస్థితి. అయితే వై నాట్ 175 అనే ఒక నినాదంతో సరికొత్త విధానంతో వెళ్ళినటువంటి జగన్ అండ్ బ్యాచ్కి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో మనం చూసాం. దీనంతటికి ప్రధానమైనటువంటి కారణం కోటరీ వ్యవస్థ. అలాగే కొన్ని వర్గాలను మాత్రమే పట్టించుకున్నటువంటి జగన్ మరికొంతమందిని పట్టించుకోకపోవటం వల్ల, అందులో ప్రధానంగా ఉద్యోగ వర్గాలు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతుంది? అయోమయం, గందరగోళం. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రిపై ముప్పేట దాడి జరుగుతుంది. అందులో ప్రధానంగా కుటుంబం నుంచి తన సోదరి షర్మిల, తాజాగా తల్లి విజయమ్మ ఆస్తుల పంపకాన్ని గురించి నాకు మోసం చేశాడు, అన్యాయం చేశాడని చెప్పి విస్తృత స్థాయిలో ఆమె పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతంతో వెళ్తుంటే ఈమె ఆ సిద్ధాంతాన్ని బ్రేక్ చేసి తన సొంత ఎజెండాతో తన అన్నపై విరుచుకుపడుతుంది మాటలతో. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో అరెస్టులు, ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తగా కేసులు ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా అవినీతి అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం లిక్కర్ కేసు. దానికి సంబంధించి వేల కోట్లను దాచుకున్నటువంటి ఒక ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి తరుణంలో హేమాహేమీలు, పార్టీలో ఉన్నటువంటి ఉద్దండులు, జగన్ చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అరెస్ట్ అయ్యారు, కొంతమంది బయటకు వచ్చారు. ఇటువంటి సందర్భంలో పార్టీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గ్రాఫ్ గనుక మనం పరిశీలిస్తే ఒక్కసారిగా అమాంతం దిగజారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక సమయంలో పతాక స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పతన స్థాయికి చేరుకుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే సొంత నిర్ణయాల వల్ల, ఏకపక్ష నిర్ణయాలు, సొంత పోకడలు, ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా మారాయి. ఒక విజయసాయిరెడ్డి కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఇలాంటి వారంతా పార్టీని విడిచిపెట్టి రావటం. అంటే వైఎస్ కుటుంబంతో ఎంతో చక్కగా సాన్నిహిత్యంగా కుటుంబ సభ్యులుగా మెలిగినటువంటి వారు మీకు ఒక నమస్కారం అని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో పార్టీని పటిష్టం చేయాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. దానికి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో పాత మిత్రుడు మళ్ళీ గుర్తుకొచ్చారు. దానికి సంబంధించి ఆయనతో ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిగాయట. ఢిల్లీ రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం, అలాగే సొంత పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కూడా విస్తృతమైనటువంటి స్థాయిలో ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ప్రశాంత్ కిషోర్. ఈ పేరు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి పీకే ప్రశాంత్ కిషోర్. ఆయన ఇటీవల జరిగినటువంటి ఆయనకు ఘోరమైనటువంటి అవమానం జరిగింది. అదేంటి అంటే బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 200 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళారు.
ఆయన వ్యూహకర్తగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నప్పటికీ అదేదో వ్యూహం మన సొంత పార్టీపై పెడితే బాగుంటుంది కదా అనుకున్నారు. జన్ స్వరాజ్ పార్టీ. ఆ పార్టీ ద్వారా బీహార్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూశారు. ఇటువంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరిపారు. 2019 ఎన్నికల్లో దాదాపుగా అప్పటి నుంచే 2017 నుంచి ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహాత్మకమైనటువంటి క్రియాశీలక పాత్ర పోషించారు. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రచారం దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు, పోల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చాలా దగ్గరుండి చూశారు. అందుకే 175 నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది, రికార్డు క్రియేట్ చేసింది 2019లో. మరి అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ అండ్ టీం వెనక్కి తగ్గినప్పటికీ ఇక మనకి తిరుగులేదు, ఎదురులేదు అనుకున్నారు. ఎందుకంటే ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో వై నాట్ 175? ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార సభల్లో ఇదే నినాదం. మాకు తిరిగే లేదు, మాకు ఎదురే లేదు అనుకున్నారు. చివరికి ఏమైంది? బొక్క బోర్లా పడ్డారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది. దీనికి సంబంధించి ఆయన అన్నీ కూడా మనకి ఎక్కడ నష్టాలు కలిగాయి, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులేంటి, మనం చేసినటువంటి తప్పులేంటి అన్నీ కూడా గ్రహించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే పాత మిత్రుడు ప్రశాంత్ కిషోర్తో ఒక రకమైనటువంటి చర్చ. ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వారు కొంతమంది తెలుగుదేశం పార్టీకి, కూటమికి 2024 ఎన్నికల్లో పనిచేస్తే మరొక టీం తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. సునీల్ కనుగోలు. ఆయన రాజకీయ వ్యూహకర్తగా కర్ణాటక బళ్ళారికి చెందినటువంటి ఆయన కర్ణాటక ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ప్రముఖ పాత్ర పోషించారు సునీల్ కనుగోలు. ఆ సునీల్ కనుగోలు ప్రశాంత్ కిషోర్ టీంలో కీలకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇద్దరితో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరిపారు. వాస్తవానికి ఇప్పటికి కూడా సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వారితో కూడా జగన్మోహన్ రెడ్డి గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్తో మాట్లాడటంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత ప్రాతిపదికన తీసుకోరు, అంత ప్రాముఖ్యత కూడా ప్రాధాన్యత కూడా ఉండకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇటువంటి క్రమంలో కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటివి, అలా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తుందా లేదా అనే అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగిందట. అంటే ఇప్పుడు ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా ప్రజాక్షేత్రం అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రజలతో నిత్యం మమేకం కావాలి. అప్పుడే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల ఒక అభిమానం అనేది సంపాదించుకోగలరు అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఒక రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ 100% సక్సీడ్ పర్సన్ అని చెప్పాలి. సో ఇటువంటి తరుణంలో త్వరలోనే మరొక సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏదైతే ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారు అనే విషయం ఒక్కసారిగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కూటమి కూడా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరిని కూడా రాజకీయాల్లో తక్కువ అంచనా వేయకూడదు. రాత్రికి రాత్రి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి. సో ఇటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం, ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చర్చలు జరిపితే, ఒకవేళ ఆయన రాజకీయ వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి 2019 ఎన్నికల సమయంలో ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా ఇప్పటి నుంచే యాక్షన్ మొదలు కావాలి.
ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఎవరైతే ఉన్నారో నాయకులతో చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే బస్సు యాత్రని, పాదయాత్రని, ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ గనుక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఒక రకమైనటువంటి మంచి రోజులు వస్తాయి అనేది కూడా రాజకీయ వర్గాలు, మరి ముఖ్యంగా పొలిటికల్ అనలిస్టులు కూడా భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే ఆయన ఒప్పుకోవాలి, దానికి సంబంధించి చాలా తతంగా ఉంటుంది. ఒక రకంగా పతన స్థాయిలో ఉన్నటువంటి పార్టీని గ్రాఫ్ పెంచాలంటే అది అంత కష్టమైనటువంటి ఇది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ముందుగా ప్రజల్లో పార్టీ పట్ల ఒక రకమైనటువంటి సపోర్ట్ తీసుకురావాలి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రశాంత్ కిషోర్ ఆయన కనుక అంగీకారాన్ని తెలిపి వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా, సాధారణంగా బీహార్లో తమ సొంత పార్టీని ఏర్పాటు చేసి జన్ స్వరాజ్ పార్టీ, ఆ పార్టీని మరింత బలోపేతం చేయాలి, ప్రత్యక్ష ఎన్నికల్లో మనం విజయం సాధించాలనుకున్నారు. కానీ ఒక్క సీటు కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఎక్కడా కూడా అంటే వ్యూహకర్తగా సక్సెస్ అయ్యారు, కానీ పార్టీ స్థాపించినటువంటి ఒక వ్యక్తిగా మాత్రం ఆయన 100% ఫెయిల్ అయ్యారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఒక్కరు కూడా విజయం సాధించలే. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలా, నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో. సో ఇటువంటి సందర్భంలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ యూటర్న్ తీసుకోబోతున్నారు. వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేయటానికి ఆయన యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది కనుక చెప్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మంచి రోజులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.